హలో హాయ్ ఫ్రెండ్స్, అదే ఈరోజుదే వీడియో ఇది. ఈరోజు బండి డెలివరీ చేయాలన్నారు, వచ్చాము. అయితే బండి డెలివరీ గేట్ పాస్ ఇది. ఇప్పుడు బండికి ఇది ఉన్నాయి కదా, వారంటీ బుక్ రాస్తున్నాడు. వారంటీ బుక్, అది వారంటీ బుక్. ఆ బండిది ఇంకో బండి, మా బండి ఉంది కదా, ఆ బండిది వారంటీ బుక్. సిగ్నా, టాటా బండి, సిగ్నా మోడల్, విజయ్ కుమార్. దాన్ని ఆ పౌచ్లో పెట్టుకొని భద్రంగా పెట్టుకోవాలి. రేపు వారంటీ పోయినప్పుడు ఆ బుక్ చూపిస్తే వారంటీ మీద ఫ్రీ సర్వీసులు చేస్తారు. బుక్లో ఉంటాయి మొత్తం డీటెయిల్స్. సెన్సార్ బండి కదా, మొత్తం దాంట్లోనే ఉంటాయి. ఇది నా బుక్ కూడా రాసి ఇచ్చేసాడు. తీసుకున్నా, పౌచ్లో పెట్టుకున్నా. పౌచ్లో పెట్టుకొని ఇంకా బయలుదేరాలి. అవి బండి పేపర్లు. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు పోవాలా. అక్కడ ట్యాంకీలు కట్టేది. నేనేమనుకున్నానంటే ఇంకా ఇక్కడి నుంచి ఒక 200-300 ఉంటుంది అనుకున్నా. కాదు, 20 కిలోమీటర్లే. ఇది బ్యాగ్. ఏం బ్యాగ్ అంటే ఇది టూల్ కిట్ బ్యాగ్. లోపల టూల్స్ ఉంటాయి. టూల్స్ అంటే మరి అన్నీ ఏం లేవండి, రేపు చూపిస్తా టూల్స్. ఇంకా అర్జెంటుగా బండి తీసుకెళ్ళాలని చెప్పేసి బ్యాగ్ సర్దుకొని పోతా ఉన్నా. అదండి, బ్యాగ్లో ఏమున్నాయంటే వీల్ బిట్టు, ఇంకో 2 రాడ్లు ఉన్నాయి. ఇవి వచ్చి ఎంజీ వాళ్ళు పంపించినట్టు, ఎంజీ నెల్లూరు షోరూమ్ వాళ్ళు పంపించినట్టు పేపర్లు. అవి మళ్ళా వాళ్ళకే రిటర్న్ చేయాలంట. వాడు ఏం చెప్తున్నాడంటే, అతను ఏం చెప్తున్నాడంటే జెరాక్స్లు తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి, ఈ ఒరిజినల్ కొరియర్ చేసింది వాళ్ళకి అని చెప్పి అన్నాడు. సరే కానీ అని చెప్పి తీసుకున్నాము. ఇదో బండి, ఇది ఆ పెద్ద బండి. మా బండి ఇంకో బండి. పెద్ద అన్నాడు కదా, బాయ్ తోలే బండి అది. పోతున్నాడు చూడండి బ్యాగ్ ఎత్తుకొని. బండి తీసుకొచ్చి ముందు పెట్టేశాడు. రా 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 అంటున్నాడు. అంటే పొద్దున్నుంచి వెయిట్ చేసి కాళ్ళు వచ్చి కాయలు కాసినాయి పాపం ఆయనకి. అటు తిరుగుతాడు, తిరిగి పాపం అలసిపోయాడు పాపం. పొమ్మంటారా అని అడుగుతున్నాడు. అది సెక్యూరిటీకి చెప్తున్నాడు. సెక్యూరిటీ గేట్ పాస్ ఇవ్వాలా. పాపం సెక్యూరిటీ కూడా మంచోడేలే, బాగానే రెస్పెక్ట్ ఇస్తున్నాడు మాకు. ఇది నా బండి. ఇంకా మనం సింహాసనం మీదకి ఎక్కి తోలాలి బండి. ఇప్పుడు మా సింహాన్ని కదిలించాలి బయటికి. ఇప్పుడు స్టార్ట్ చేశాను. ముందుకు తీద్దామంటే కొంచెం ముందు టిప్పర్ ఉంది కదా, ముందుకు తీసే అవకాశం లేదులే, వెనక్కే రావాలి బండి. ఇంకా స్టార్ట్ చేసి వెనక్కి రివర్స్ గెలేసాను. వస్తూ ఉన్నా, చల్లగా వస్తూ ఉన్నా. బాగా నీళ్ళు పడి వాన పడి ఇక్కడ బాగా రొచ్చు అయిపోయింది రోడ్డు. వెనక స్లిప్ అవుతూ ఉన్నాయి టైర్లు. ఇటు చిన్నగా నిదానంగా వెనక్కి వస్తూ ఉన్నా. ఈయన మన సెక్యూరిటీ అన్న వీడియో తీయనంటే తీస్తున్నాడు. మాకు క్లీనర్ లేడు కదా, మేము ఒకడే వచ్చాం. ఆ బండికి ఒకడు వచ్చాడు, ఆయన పెద్ద ఆయన వచ్చాడు. నా బండికి నేను ఒకనే వచ్చా. మేము క్లీనర్ని పెట్టుకోండి, ఎంత దూరమైనా మేము ఒకటే తోలుకుంటాం. రివర్స్ పోతా ఉన్నాం. అక్కడ ఇంత స్లిప్ అయింది ఇందాక. నా బండి తీసినప్పుడు వెనక్కి డగ్ అని అదిరేస్తుంది వెనక టైర్లు. అంటే ట్యాంక్ కానీ పడితే, వెనకాల వెయిట్ కానీ పడితే అదరదు, స్లిప్ కాదు టైరు. ఇంకా ఇప్పుడు వెనక అంతా ఎంటీ కదా, ఖాళీ కదా, అందుకని ఎగరేస్తుంది. పెట్రోల్ బంక్ పోయి డీజిల్ పట్టుకోవాలి. పోతున్న వాడికి వచ్చేసినాడు నాకన్నా ముందే. పెద్ద ఆయన వచ్చి 3,000 రూపాయలకు డీజిల్ పట్టాడు. ఇక్కడ డీజిల్ రేట్ ఎంత అంటే ₹89.90. 3,000కి 33.37 లీటర్లు వచ్చినాయి. ఆయన పోతే నెక్స్ట్ నా బండి పట్టుకొని బయలుదేరి ఇక్కడ ట్యాంకీలు కట్టే దగ్గరికి వచ్చాం. ట్యాంకీలు కట్టే దగ్గరికి చూడండి, ట్యాంకీలు ఇవే ట్యాంకీలు. ఇది క్రైను ట్యాంక్ అవి ట్యాంక్ బెల్ట్ కట్టి ఆ క్రైన్తో లేపి బండి మళ్ళీ మార్నింగ్ లోపలికి వచ్చేస్తుంది. ఆ ట్యాంక్ ఉంది కదా, దాని పక్కన గ్యాప్ ఉంది. ఆ మార్నింగ్ అక్కడికి వచ్చేస్తుంది రేపు. ఇది ట్యాంకులు.
ఇది మన ట్యాంక్ కాదు, ఇది ఇది ఈ 2 మన ట్యాంకులు. ఇది నా బండి ట్యాంకు, ఇది వచ్చి ఇంకో బండి ట్యాంకు. రేపు మార్నింగ్ ఒక ట్యాంక్ వేస్తారు ఒక బండికి. ఇది బండి వచ్చి ఆయన బండిది. దీనికి కొంచెం ఇంకా ఇది ఒక 2 days పడుతుంది. ఇంకా దీనికి కొద్దిగా పని ఉంది ఇంకా దీనికి. ఈ ట్యాంకు అయింది, పెద్ద అయింది. ఇంకా 2 రోజులు పడుతుంది, పని ఉంటుంది ఇంకా దానికి. ఇంకా పైన ఛాంబర్లు కట్ చేయాలా, తర్వాత దానికి హోల్స్ వేయాలా, లోపల 4-5 కట్టాలన్నమాట. అరలు గదులుగా ఉంటుంది. అది రేపు పెడతా నా వీడియో. అది లోపలిగా అంటే ట్యాంక్ పైకి ఎక్కి ఎన్ని అరలు వస్తాయి, ఎన్ని కంపార్ట్మెంట్లు వస్తాయి అని రేపు వీడియో పెడతాను. ఇది చూడండి, మిషన్లు చూడండి ఎన్ని ఉన్నాయి. 1 2 3 4 5 6 మిషన్లు ఉన్నాయి అక్కడ. ఇది చాలా స్పీడ్ వర్క్. ఇది నీలకాంత్ ఎంటర్ప్రైజెస్. ఇది ఇక్కడ గుజరాత్లో ఉన్నాయి. ఈ ప్లేట్లు ఉన్నాయి చూసి, ఛాంబర్ ప్లేట్లు అంటారు వీటిని. పైన హోల్స్కి అవి పెట్టుకుంటారు అనమాట. ఛాంబర్ ప్లేట్లు అంటారు వీటిని. ప్లేట్లు మనం ఆయిల్ నింపుతాం కదా, వాటికి క్లోజ్ చేసేదానికి మూతలు అన్నమాట ఇవి రేపు వస్తాయి. ఇవన్నీ ప్లైను. రేపు అన్నీ హోల్స్ అన్నీ వేసిన తర్వాత ట్యాంక్ రెడీ అయిన చూపిస్తాయి. ఇవి వెనకాల స్టీమ్ కాయిల్స్ రౌండ్లీ. ఇవి పాదాలు అంటారు వీటిని. అంటే ఈ పాదాలు లేకుండా ఉంటే ట్యాంక్ వచ్చి బండి మీద కూర్చోదు. చూపిస్తాను చూడు పాదాలు. ఇంత చేపట్టుకున్నాం కదా, ఇవి పాదాలు అంటారు వీటిని. అవి 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 ఉంటేనే బండి మీద సీటింగ్ కూర్చుంటాయి. అది రేపు ట్యాంక్ ఎత్తేటప్పుడు వీడియో బాగా మొత్తం నీట్గా చూపిస్తాను. కాకపోతే ఇప్పుడు వచ్చాం కదా, మా ఓనర్ ఒకసారి వీడియో పెట్టమంటే అట్లా పనిలో పని ఇవ్వమని కూడా వీడియో తీద్దామని తీసి అప్లోడ్ చేస్తాను. అదండి. ఆల్రెడీ ట్రాలీ పెద్ద బండ్లు ఉంటాయి కదా, ట్రాలీలు ఇట్లా కూడా ఆ టైర్లు, ఆ ట్రాలీ బండ్లు వాళ్ళకి ట్యాంకులు కడుతున్నారు. చూడండి, ఇదేంటంటే ఇది ఆటోమేటిక్గా కంప్యూటరైజ్డ్ సిస్టంలో డిజైన్ టైప్ చేస్తాడు. ఆ డిజైన్ ప్రకారం ఇది కట్ చేస్తుంది. ఇక్కడ మనిషితో పనే ఉండదు. ఇక్కడ స్పీడ్ వర్క్. అక్కడ డిజైన్ ప్రోగ్రామ్ దాంట్లో ఎంటర్ చేస్తాడు, అది కట్ చేసుకుంటూ ఉంటుంది. పైన ప్లేట్లు డిజైనింగ్ అన్నీ. ఇది బండి తీసుకొచ్చి పక్కన పెట్టాము. వాడుగాన నైట్ సెక్యూరిటీ బండి కూడా కాపలా కాస్తాడు. ఇది మాదే నెల్లూరు బండి. ఆల్రెడీ బండి రెడీ అయిపోయింది. ట్యాంక్ బండి రావాలా, బండి వచ్చి ఆ బండి మీద ట్యాంక్ పెట్టుకొని తీసుకెళ్తాడు. ఆ బండి హారిక ట్రాన్స్పోర్ట్, మా కృష్ణపట్నం పోర్ట్లోనేది. ఇది కూడా 16 టర్కే, 16 చక్రాల బండికే. బయోడీజిల్